తమ్ముడు ఫోన్ చేసి మంగళవారం అమ్మవారికి మొక్కు తీర్చుకుంటున్నామన్నా రండి అని చెప్పాడు. ఫ్రెండ్స్ తో పాటు వచ్చాను. ఈ గుడికి నేను రావడం ఇదే మొదటిసారి. ఇక్కడ ప్రజలు ఈ అమ్మవారిని చాలా శక్తివంతమైన దేవతగా కొలుస్తారు. దావణగిరి జిల్లా జగలూరు తాలూకు గురుసిద్ధాపుర అనే గ్రామంలో ఈ ఆలయం ఉంది. గురుసిద్ధాపుర గ్రామానికి మరో పేరే మడ్రళ్ళి. అందుకే ఇక్కడి దేవతని మడ్రళ్ళి చౌడేశ్వరి దేవిగా పిలుస్తారు. సంతానం లేని దంపతులు ఈ గుడికి వచ్చి మనసారా ప్రార్థించి అమ్మవారికి ఉయ్యాలలు కడితే తప్పకుండా వారికి పిల్లలు కలుగుతారని ఇక్కడ నమ్మకం. ఎంతో మంది భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత వచ్చి మొక్కులు తీర్చుకుంటుంటారు. చుట్టూ అడవి, ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఈ గుడి ఉంటుంది. ఈ దేవాలయానికి కర్ణాటక నుండే కాక మన ఆంధ్ర నుండి కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ అమ్మవారికి మంగళవారము మరియు శుక్రవారము అత్యంత ఇష్టమైన రోజు. మడ్రళ్ళి చౌడేశ్వరి దేవికి జరిగే రథోత్సవము మరియు దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతారు. అడవి తల్లిగా భక్తుల కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న మడ్రళ్ళి చౌడేశ్వరి దేవి ఆలయాన్ని మీరు కూడా ఒకసారి దర్శించుకుని ఆ అమ్మవారి ఆశీస్సులు పొందండి. అమ్మవారికి మొక్కులు తీర్చుకున్న తర్వాత వచ్చిన వారందరికీ తమ్ముడు భోజనం ఏర్పాట్లు చేశాడు. భోజనాలు చేసుకుని చౌడేశ్వరి దేవి చల్లని చూపు, ఆమె ఆశీస్సులు తమ్ముడి ఫ్యామిలీకి ఎప్పుడూ ఉండాలి అని కోరుకుని ఇంటికైతే బయలుదేరాము. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.